ఒక్క మారు నీళ్లు ఒలికిన తర్వాత ఎలాగ తీయలేమో మన జీవితాలు కూడా అంతే. యాకోబు రాసిన పత్రిక 14:2, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవు. నీడ 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 ఎన్నిసార్లు నీడ వచ్చిందో చూడండి. దేనికి పోలుస్తున్నాడు మరి డెత్ని బైబిల్లో? ఎక్కువ నీడే. మృతులు దేనిని చూడరు, దేనిని యోచించరు. మృతత్వం మన జీవితంలో రాకముందే సర్వసృష్టికర్తను గట్టిగా పట్టుకొని ఎరుగుదుముగాక. ఆమేన్. మీ జీవితంలో ఆ స్థితి రాకుండా ముందే యు హ్యావ్ టు మీట్ ద క్రియేటర్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు ఉంటుంది, జాగ్రత్త. హల్లెలూయా. తీర్పు ఉంది, జాగ్రత్త. యేసు నామములో విశ్వాసము గలవారై మృతి పొందుదుముగాక. ఆమేన్. విశ్వాసము లేకుండా ఎవరు తండ్రిని చూడలేరు. విశ్వాసము లేకుండా ఎవరు యేసయ్యను ఎదుర్కోలేరు. నీ విశ్వాసం నీ జీవిత ప్రయాణం. నీ జీవితంలో గమ్యం. ఆమేన్.